విషయంలో అసంతృప్తిగా ఉన్నారనటానికి ప్రశ్నాపత్రాల లీక్తో పాటు రామాలయ గర్భగుడి కూడా సాక్ష్యంగా నిలుస్తుంది. అంతేకాదు గత 10 ఏళ్లలో పలు దుర్ఘటనలు దీనికి ఆజ్యం పోశాయి. అందుకే విపక్షాల విమర్శలు కూడా మరింతగా పెరిగాయి. సొంత వైఫల్యాలు కనిపించకుండా ఉండటానికి పాత సంఘటనలు మోడీ వెల్లవేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. దేశవ్యాప్తంగా హిందువులు కొన్ని దశాబ్దాలుగా ఎదురుచూసిన అయోధ్య రామమందిర నిర్మాణం ఎంతో అట్టహాసంగా జరిగింది. భారత సార్వత్రిక ఎన్నికలకు ముందు జనవరి 22న రామాలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం చేశారు ప్రధాని మోడీ. ఆలయ నిర్మాణం కాకముందే ప్రాణప్రతిష్ఠ సమంజసం కాదంటూ చాలామంది విమర్శించారు. కొందరు స్వాములు సైతం ఈ కార్యక్రమానికి హాజరు కామంటూ ప్రకటించారు. విపక్షాలైతే ఇదంతా మోడీ రాజకీయ కార్యక్రమం అంటూ ప్రాణప్రతిష్ఠకు దూరంగా ఉన్నారు. అయితే దేశంలో హిందూ జనాభా భక్తి భావన ముందు విమర్శల ప్రభావం పెద్దగా పనిచేయలేదు. ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గినప్పటికీ ఎన్డీఏ కూటమి సహకారంతో మోడీ ప్రభుత్వం మళ్లీ ఏర్పాటైంది. అయితే ఎంతోమంది ఇంజనీర్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆలయం మాత్రం లీకులతో కాకరేపింది. వందల ఏళ్ల పోరాటం తర్వాత రామలల్లా ఆలయంలో దేవుడి దర్శనం జరుగుతోందనే ఆనందం కంటే తొలి వర్షంలోనే దేవాలయంపై ఉన్న లక్షలాది మంది రామభక్తుల విశ్వాసం కొండెక్కిందని రామ్లల్లా ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అయోధ్య రామాలయం గర్భగుడి పైకప్పు నుంచి నీరు లీక్ అవుతోందని అన్నారు. జూన్ 22న అర్ధరాత్రి అయోధ్యలో కుండపోతగా వాన కురిసింది. దీంతో రామ్లల్లా ముందు పూజారి కూర్చునే ప్రదేశంలో అలాగే వీఐపీలు దర్శనం చేసుకునే స్థలంలో నీరు లీక్ అవుతున్నట్టు గుర్తించామని సత్యేంద్ర దాస్ వెల్లడించారు. ఇలాగే భారీ వానలు కురుస్తుంటే గర్భగుడిలో కూర్చుని లోపల పూజ చేయడం కూడా కష్టమేనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎంతో మంది ఇంజనీర్లతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అయోధ్య రామాలయం గర్భగుడి పైకప్పు నుంచి నీరు కారడం ఆశ్చర్యంగా ఉందని తెలిపారు. बहुत आश्चर्य की बात है कि ऐसे इंजीनियर हमारे देश पूरे देश के आकर के यहाँ बैठे हैं, राम मंदिर बना रहे हैं और 22 जनवरी को प्राण प्रतिष्ठा हो गई, लेकिन ये किसी को ज्ञान नहीं रहा कि पानी बरसेगा तो वह छत जो है वो छूएगा, ऐसा किसी को ज्ञान नहीं है। पहले भी बरसत रहा, थोड़ा बहुत बरसा तो थोड़े बहुत इतना नहीं हुआ। जब अब की वर्षा हुई जितना पानी गिरा अंदर में वो बहुत ही आश्चर्यजनक रहा, क्योंकि ऐसे लोग जहाँ इंजीनियर हों और विश्व प्रसिद्ध जो मंदिर बन रहा हो उस मंदिर में वर्षा हो अंदर में छू करके पानी जाए, यह आश्चर्य है। लेकिन अभी कहा जा रहा कि भाई इंजीनियर लोग किस प्रकार के ऐसी व्यवस्था किए हैं और क्यों ऐसी बात हुई कि ये पानी अंदर में गया, और यह जो हुआ है पानी का अंदर में जाना ये बहुत ही आश्चर्यजनक है। ऐसे इंजीनियर के रहते हुए ये घटना जो हो रही है वह बहुत ही गलत है। అయోధ్య రామమందిరం నిర్మించిన తర్వాత వచ్చిన వర్షాల సీజన్లోనే తొలి వర్షానికే గర్భగుడిలో నీరు కారడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రామ్లల్లా ఎదుట పూజారి కూర్చునే చోట నీరు లీక్ అవ్వడం, ఆలయ ప్రాంగణంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక నీరు నిలిచిపోవడంతో పాటు ప్రధాన పూజారి గుడికి వెళ్లే 13 రోడ్లు జల దిగ్బంధంలోనే ఉన్నాయని ఆలయ అర్చకులు తెలిపారు. అంతేకాక ఆ రహదారుల్లోని పలు ఇళ్లలోకి మురుగునీరు చేరిందని స్థానికులు చెబుతున్నారు. ఇక గర్భగుడిలో నీరు లీకేజీ కావడంపై ప్రతిపక్షాలు బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. రామమందిర నిర్మాణంలో బీజేపీ అవినీతికి పాల్పడిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసం పేలవంగా నిర్మాణాన్ని పూర్తి చేసి బీజేపీ అయోధ్యని అవినీతి కేంద్రంగా మార్చిందని యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ ఆరోపించారు. ప్రధాని మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రామాలయం వ్యవహారం ఇలా ఉంటే దేశవ్యాప్తంగా పలు వంతెనలకు కూడా మోడీ హయాంలోనే కాలం చెల్లింది. గత 10 ఏళ్లలో కూలిపోయిన వంతెనలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఉండడం వెనుక పలు విమర్శలొచ్చాయి. ఆ మధ్య గుజరాత్లో కూలిపోయిన బ్రిడ్జ్ ఘటన సంచలనమైంది. ఇటీవల భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన సంఘటనల్లో ఒకటిగా దీన్ని పేర్కొన్నారు.
ఈ ఘోరమైన ఘటనలో కనీసం 134 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక 2019 మార్చి 14న ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూలిపోవడంతో 6 మరణించారు. 30 మందికి పైగా గాయపడ్డారు. ఈశాన్య భారతదేశంలోని మిజోరాంలో నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలిపోవడంతో కనీసం 26 మంది మరణించారు. బీహార్లో గంగానదిపై నిర్మాణంలో ఉన్న ఓ కేబుల్ బ్రిడ్జ్ ఒక్కసారిగా నదిలో కూలిపోయింది. ఈ బ్రిడ్జ్ ఇప్పటికి 2 సార్లు కూలింది. బీహార్లో బెగుసరాయ్, కిషన్గంజ్, సహర్సా జిల్లాలో కూడా వంతెనలు కూలిపోయాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ 10 ఏళ్ల కాలంలో దేశంలో పలు వంతెన ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలకు ప్రకృతి వైపరీత్యాలతో పాటు 10% పైగా వంతెనలు విఫలమవడానికి మెటీరియల్ క్షీణత కారణమని తెలుస్తోంది. అలా ఓవర్లోడింగ్ వల్ల కూడా 3.28% వంతెనలు కూలుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ లీకులతో పాటు వీకైన వంతెనలు కూడా మోడీ పాలనలోనే జరుగుతున్నాయని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. దేశంలో జరుగుతున్న ఇలాంటి ఘటనల్ని కప్పిపుచ్చడానికే మోడీ పాత సంగతులు ప్రస్తావిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తాజాగా విమర్శించారు. మోడీ తన మొదటి లోక్సభ సమావేశం సందర్భంగా నాటి ఎమర్జెన్సీ రోజుల్ని ప్రస్తావించారు. నాటి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని కాలరాస్తూ ఎమర్జెన్సీని విధిస్తే ఇప్పుడు కాంగ్రెస్ నేతలు రాజ్యాంగంపై కపట ప్రేమ చూపిస్తున్నారంటూ మోడీ ఎద్దేవా చేశారు. దీనిపై స్పందించిన ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో మోడీ పాలన వచ్చిన తర్వాత అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని తెలిపారు. మానవ హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛతో పాటు ప్రాథమిక హక్కులకే హాని ఏర్పడిందని అన్నారు. మోడీకి, బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నవారిపై కేసులు పెట్టడం, జైలుకు పంపించడమే ధ్యేయంగా మోడీ ప్రవర్తిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం దేశంలో లీకుల రాజ్యం కొనసాగుతోందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్న ప్రశ్నాపత్రాల లీక్, ప్రతిష్టాత్మకంగా కట్టుకున్న రామాలయం లీక్ వంటి ఘటనలు ఇకపై ఉండకూడదని అంతా ఆశిస్తున్నారు. అలాగే మూడోసారి గద్దెనెక్కిన మోడీ ప్రభుత్వం ఈ టర్మ్లో అయినా ప్రజాపాలన చేయాలని విమర్శకులు సూచిస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.